హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి దుర్గమ్మ గుడికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి ఏరియాలో ఒక మంచి అందమైన 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. కేవలం 19 లక్షల రూపాయలకి. అది కూడా విజయవాడ టు హైదరాబాద్ హైవేకి వన్ సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూకి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. 60 ఫీట్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. రెసిడెన్షియల్ జోన్ అండి. సో కార్లు అవి రావడానికి కూడా చాలా బాగుంటుంది. కన్వీనియంట్గా ఉండే మంచి ఏరియా అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చిందండి. లాస్ట్ టైం కూడా కంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అండి. ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుంది. ఇక్కడ కామన్ క్యారిడార్ అయితే వచ్చిందండి. ఉత్తరం వైపు కూడా సందు కూడా ఇచ్చారు. సింహద్వారం, టేకువుడ్ సింహద్వారం అయితే వచ్చిందండి. లోపల వీడియో కూడా ఉంది అవైలబుల్గా, ఒకసారి చూద్దామండి. దీనికి మనకి టోటల్గా ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక అప్రాక్స్ మనకి 800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 20 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇది ఇంటి ముందు రోడ్డు, కార్లు అవి రావడానికి, ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా. సో చాలా బాగుంటుందండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట ఏరియా అనేది. సో ఈ ఉత్తరం సందులో ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఎంట్రన్స్లో మనం గేట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వాష్ ఏరియాగా యూస్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఉత్తరం వైపు సొంత అయితే మనకు ఉందండి. ఉత్తరం సొందులోనే మనకి డోర్ అయితే వచ్చింది. నార్త్ ఎంట్రన్స్ గుమ్మం అయితే. సో ఈస్ట్ ఎంట్రన్స్ తోటి సింహద్వారం అయితే వచ్చింది. ఇది హాల్ స్పేస్ అనమాట. ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది. సో ఇక్కడ డైనింగ్ స్పేస్ అనమాట ఈ పక్కనే. సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట. ఇందులో మనకి సీలింగ్ వర్క్ అయితే చేస్తుంది. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవు. ఆగ్నేయంలో ఇక్కడ వంటగదిలోనే చిన్న పూజా మందిరం వచ్చింది. గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది. పై వరకు మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా వెంటిలేషన్ కోసం, ఎగ్జాస్ట్ కోసం విండో అయితే వచ్చింది. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట. పర్లేదండి, బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ అనేది రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేది గొల్లపూడిలో కనీసం తక్కువ 40 లక్షల రూపాయలు అయితే రేట్ నడుస్తుందండి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రేట్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోండి. డైనింగ్ స్పేస్ బ్యాక్ సైడ్లో మనకి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పై వరకు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది. అదేవిధంగా హాల్కి ఎదురుగా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. ఇందులో మనకి వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ సైడ్. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేస్ అనమాట. ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో గంగానం గుడి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్, యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. అయితే దీనికి ఏంటంటే కార్ పార్కింగ్ లేదండి, ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది. లిఫ్ట్ సౌకర్యం ఉంది, బైక్ పార్కింగ్ ఉందండి. సో ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.